నమస్తే, వెల్కమ్ టు వీటీ న్యూస్. లక్ష్యం సమాజహితం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నిజామాబాద్ ఎంపీ అరవింద్కు రైతుల నిరసన సెగ. కుకునూరు గ్రామ పర్యటనకు రాకుండానే వెనుతిరిగిన బీజేపీ నేత. హిల్స్ ప్యారడైజ్ స్కూలే నా కుమారుడిని పొట్టన పెట్టుకుంది. హోంమంత్రి తానేటి వనితకు విన్నవించిన బాధిత కుటుంబం. నిరంతరాయంగా అన్నప్రసాద వితరణ. కాణిపాకం ఆలయం నూతన ఈవో సురేష్ బాబు వెల్లడి. క్రీడలు శారీరక ఆరోగ్యం, మానసిక వికాసానికి దోహదం. పటాన్ చెరువు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి. ఇక డీటెయిల్స్ చూస్తే, నిజామాబాద్ జిల్లా విల్పూర్ మండలం కుకునూరు గ్రామ పర్యటనకు వస్తున్న ఎంపీ అరవింద్కు ఆదివారం రైతుల నుంచి నిరసన వ్యక్తమైంది. బాల్కొండ నియోజకవర్గ రైతులు వెల్పూర్ ఎక్స్ రోడ్ వద్ద నిరసన చేపట్టారు. పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని, పసుపు ఎర్రజొన్నకు మద్దతు ధర తీసుకువస్తారని, బాండ్ పేపర్ రాసిచ్చిన హామీని నెరవేర్చాలని రైతులు డిమాండ్ చేశారు. అరవింద్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేయడంతో కార్యక్రమానికి రాకుండానే ఆయన వెనుతిరిగారు. ఇదిలా ఉండగా ఆర్మూర్ మండలం పేర్కిట్లో ఎంపీ అరవింద్ నివాసం ముందు పసుపు కుప్పలు వేసి మరోసారి రైతులు నిరసన వ్యక్తం చేశారు. వెంటనే పసుపు బోర్డు ఏర్పాటు చేయించాలని వారు డిమాండ్ చేశారు. Go back, go back. Aravind, go back. Go back, go back. Aravind, go back. Go back, go back. Aravind, go back. Modi. Down, down. Modi. Down, down. Live, huh? Down, down. Down, down. Down, down. Down, down. Down, down. Down, 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 మాకు ఒక ఎకరానికి ఎంత బెనిఫిట్ అంటే మాకు ఎంత మంచి ఉంది మాకు. ఎంపీ అరవింద్ డౌన్ డౌన్, ఎంపీ అరవింద్ డౌన్ డౌన్, అరవింద్ డౌన్ డౌన్, డౌన్ డౌన్, కొంత పేపర్ రాసిచ్చిన అరవింద్ డౌన్ డౌన్, కొంత బాడీ పేపర్ రాసిచ్చిన అరవింద్ డౌన్ డౌన్, 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 దొంగ బాండ్ పేపర్ రాసిచ్చిన అరవింద్ డౌన్ డౌన్, AK-47 తోటి కాలుస్తున్న అరవింద్ డౌన్ డౌన్, AK-47 తోటి కాలుస్తున్న అరవింద్ డౌన్ డౌన్, ఎవరైనా అడ్డుకుంటే కాల్ చేస్తా అని చెప్పిన అరవింద్ డౌన్ డౌన్, ఎవరైనా అడ్డుకుంటే కాల్ చేస్తా అని చెప్పిన అరవింద్ డౌన్ డౌన్, రైతులను కాల్ చేసి అరవింద్ డౌన్ డౌన్, రైతులను కాల్ చేసి అరవింద్ డౌన్ డౌన్, డౌన్ డౌన్, డౌన్ డౌన్. ఆగిరిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని హిల్స్ ప్యారడైజ్ స్కూల్లో విద్యార్థి మరణించిన ఘటనలో బాధిత కుటుంబ సభ్యులు ఏపీ హోంమంత్రి తానేటి వనితకు ఫిర్యాదు చేశారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం భవానీపురం ఐరన్ యార్డ్ ప్రాంతానికి విచ్చేసిన హోంమంత్రిని బాధిత కుటుంబ సభ్యులు కలిశారు. హిల్స్ ప్యారడైజ్ స్కూలే తమ కుమారుడిని పొట్టన పెట్టుకుందని వారు ఆరోపించారు. ఈ ఘటనలో అనేక అనుమానాలు ఉన్నాయని వారు తెలిపారు. దీనిపై హోంమంత్రి స్పందించారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని ఎన్టీఆర్ జిల్లా అభివృద్ధి మండలి చైర్మన్ మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్కు సూచించారు. చంపి పడేసి హాస్పిటల్లో జాయిన్ చేసి మీ అబ్బాయి సీరియస్ ఉందని మమ్మల్ని అక్కడ పంపించి మాకు శవాన్ని అప్పచెప్పారు. హాస్పిటల్ ఎవరు హాస్టల్ వాళ్ళు ఎప్పుడు ఏ రెస్పాన్స్ లేదు మేడం. ఎప్పుడు జరిగిందమ్మా ఇది? మొన్న 25వ తారీఖు. మీరు ఎవరిని అప్రోచ్ చేయాలి? ఎవరిని అప్రోచ్ చేయాలి? అప్పుడు ఏ సమాధానం మీ బిడ్డ ఇంకా చిన్న బాబు కూడా అక్కడే చదువుతున్నాడు. ఆ బాబుకి మీరు చచ్చిపోయాడని మేము చెప్పాం కానీ ఎవరికి హాస్టల్లో చదువుతున్నాడు. హాస్టల్లో చదువుతుంది. ఏ హాస్టల్ అని? గవర్నమెంట్ ప్రైవేట్? ప్రైవేట్. గవర్నమెంట్ ప్యారడైజ్ తోటపల్లిలో కదా హాస్టల్.
ఏపీలోని చిత్తూరు జిల్లా కాణిపాకం స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం నూతన ఈవోగా బాధ్యతలు చేపట్టిన ఎంపీ సురేష్ బాబు పలు సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే ఆలయ పరిసరాల్లో ఎండవేడిమికి అల్లాడుతున్న భక్తులకు ఇబ్బంది లేకుండా చలువ మెట్లను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ భక్తులు క్యూ లైన్లో వేచి ఉండకుండా ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు నిరంతరాయంగా అన్నప్రసాదన వితరణం చేయనట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆలయ సెయింట్ కమిషనర్ కస్తూరి, ఏఈఓలు రవీంద్ర బాబు, హరిమాధవరెడ్డి, విద్యాసాగర్ రెడ్డి, సూపరింటెండెంట్ శ్రీధర్ బాబు తదితరులు పాల్గొన్నారు. నేను గత 19వ తారీఖు ఇక్కడ యువగా ఛార్జ్ తీసుకున్నాను. అయితే అంతకుముందు ఇక్కడ అన్నదానంలో భక్తులు చాలామంది అరగంట 30 గంట కూడా వెయిట్ చేయడం అనేది గమనించడం జరిగింది. అంతకుముందు 11 గంటలకి అన్నదానం స్టార్ట్ చేసేవాళ్ళు, 3:30 వరకు పెట్టేవాళ్ళు. అలా కాకుండా 1 అవర్ బిఫోర్గా చేసినట్లయితే లైన్లలో ఎక్కువ మంది నిలబడకుండా ఎప్పటికప్పుడు వచ్చిన వాళ్ళు దర్శనానికి వచ్చిన వాళ్ళు వెంబడే వచ్చి ఫోన్ చేసి వెళ్ళిపోయినట్టయితే వాళ్ళకు కూడా యాత్రకు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. విశేషంగా అయితే మంది మేము మా స్టాఫ్ అందరం కూడా డిస్కస్ చేసేసుకొని మార్నింగ్ 10 o'clockకి ఈ అన్నదానం స్టార్ట్ చేసే విధంగా ఏర్పాటు చేశాము. ఇప్పుడు మీరు లైన్ చూశారు, ఎక్కడ కూడా ఖాళీగానే ఉంది, వచ్చినట్టు తిని వెళ్ళిపోతున్నారు. వెయిటింగ్ అనేది లేకుండా, ఎందుకంటే అట్లా వెయిటింగ్ ఉంటే ఏమవుతుందంటే వాళ్ళు యాత్రకు వెళ్ళేవాళ్ళు, ట్రైన్లకి బస్సులకు వెళ్ళేవాళ్ళు కానీ, అదేవిధంగా ఎవరైనా క్యాబ్ బుక్ చేసుకున్నా సరే ఎక్కడ ఇబ్బంది లేకుండా చేస్తాము. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా మనకు పైన వెయిటింగ్ హాల్ ఒకటి ఖాళీగానే ఉంది, దాన్ని కూడా సెకండ్ హాల్ కింద అన్నదానం కింద ఉపయోగిస్తాము. కొత్తగా అన్నదానం పూర్తి అయ్యే వరకు కూడా లోపల ఇక్కడ కింద 150 మంది పడుతున్నారు. పైన కూడా ఎక్కువ మంది ఉన్నట్లయితే మన ఉత్సవాలప్పుడు కానీ మిగతా పండుగ రోజుల్లో కానీ ఎక్కువ మంది ఉన్నట్లయితే దాన్ని బఫే సిస్టమ్ కూడా ఏర్పాటు చేసేసి భక్తులకు త్వరగా వాళ్ళకి కొంతమంది చాలామంది కూడా దూర ప్రాంతాల నుంచి వస్తుంటారు, షుగర్ పేషెంట్లు ఉంటారు. తెల్లవారుజామున దర్శనానికి వచ్చేసి వెయిటింగ్ అని 5 hours 6 hours లంచ్ కోసం వెయిట్ చేయాల్సిన పద్ధతి కూడా లేకుండా 10 o'clock మనం భోజనం రెడీ చేసినట్టయితే బాగుంటుంది ఉద్దేశం ఇప్పుడు సిస్టమ్ ఏర్పాటు చేశారు. 2 పక్కల కూడా వాళ్ళకి బఫే సిస్టమ్ ప్లస్ కూర్చునే విధంగా ఎవరికి ఏది కన్వీనియంట్ అయితే వాడుకునే విధంగా ఏర్పాటు చేస్తున్నాము. దానివల్ల యాత్రికులు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఈరోజు మనం మెనూ ప్రకారంగా బోర్డు ఒకటి ఏర్పాటు చేసేసి మెనూలో ఏమైతే ఉంటాయి రాష్ట్రంలో ఈరోజు మనం ఏమైతే భక్తులకు భోజనంలో పెడతామో అది మాత్రమే ఉండాలని ఏర్పాటు చేశాము, అది కూడా చేస్తున్నాము. అయితే ఇంతకుముందు టోకెన్ సిస్టమ్ ఉంది ఇక్కడ, ఇది జనాలు ఎంతమంది వస్తున్నారు ఏంటి అనేది. అలా కాకుండా మాకు ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా కమిషనర్ గారి ఆర్డర్స్ ప్రకారంగా బయోమెట్రిక్ కంపల్సరీగా యాత్రికులు ఎవరైతే లోపలికి వెళ్తున్నారో భోజనం చేయడానికి వాళ్ళు కంపల్సరీగా తమ్ ఇంటర్వ్యూషన్ తోటి చేసేసి నెంబర్ ఆఫ్ పర్సన్స్ అంటే ఆధార్ బేస్డ్ బయోమెట్రిక్ అయితే ఏమవుతుందంటే ఏ యాత్రికులు ఎవరు ఎక్కడి నుంచి వచ్చారనేది మనకు తెలిసిపోతుంది. అది ఏర్పాటు చేస్తున్నాను. అది ఏర్పాటు చేసినట్లయితే ఒరిజినల్గా రోజు తినేవాళ్ళ ఎల్లు లేకపోతే దూర ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళ ఏంటి అనేది ఏర్పాటు చేస్తున్నాము. అదేవిధంగా సలహాలు సూచనలు కూడా పుస్తకం కూడా మన హెల్ప్ లైన్ దగ్గర కూడా ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి ఎవరైనా భక్తులు మీ యొక్క సలహాలు సూచనలు ఏదైనా ఉన్నట్లయితే ఇవ్వచ్చు. కాబట్టి ఇక్కడ ఎవరు కూడా ఎటువంటి భక్తులు కూడా ఎవరికి కూడా ఎటువంటి అసౌకర్యం కలగకూడదనే ఉద్దేశంతో మేము ఇవన్నీ కూడా సర్ప్రైజ్ చెక్ చేయడం కానీ మేము కానీ మా స్టాఫ్ కానీ మా చైర్మన్ గారు కానీ మేము కానీ అందరం కూడా చేస్తున్నాము. కాబట్టి యాత్రికులు కానీ అట్లా ప్రెస్ మీడియా వారు కానీ సిబ్బంది కానీ అందరూ కూడా మాతో సహకరించి భక్తులకు సేవకు మనం అంకితం అవుతారు భావంతో పనిచేయాల్సిందిగా కోరుతున్నాం. క్రీడలు దేహదారుఢ్యానికి మానసిక వికాసానికి ఎంతో దోహదపడుతున్నాయని పటాన్చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరువు పట్టణంలోని లక్కీ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ నిర్వహిస్తున్న ఎమ్మెల్యే ఛాంపియన్షిప్ కరాటే పోటీలను ఆయన ఆదివారం ప్రారంభించారు. కార్యక్రమంలో కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, టీఆర్ఎస్ నాయకులు మధుసూదన్ రెడ్డి, ఆదర్శ్ రెడ్డి, ఆర్గనైజర్ రాజు యాదవ్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు విద్య పైన వైద్య పైన ప్రత్యేక శ్రద్ధ పెట్టి రెసిడెన్షియల్ పాఠశాలలు పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ ఎస్సీ కార్పొరేషన్ బీసీ కార్పొరేషన్ సంబంధించిన హాస్టల్స్ మీద మన ప్రాంతంలో ఓపెన్ చేసి ఆ పిల్లలకు విద్యను అందిస్తున్న సంగతి మీ అందరికీ తెలుసు. దాంతోపాటు క్రీడారంగానికి మీరు తల్లిదండ్రులు పిల్లలకు ప్రోత్సహించవలసిన అవసరం ఉన్నది. ఈరోజు రాజు యాదవ్ ఇది నేను ఎమ్మెల్యే గెలిచిన మొదటి సంవత్సరం నుంచే ఇది 8వ టోర్నమెంటు. మధ్యలో కరోనా నుంచి ఒకసారి చేయలేకపోయినామని చెప్పడం జరిగింది యాదగిరి యాదవ్. తప్పకుండా ఈ ప్రాంతంలో ఉన్న క్రీడాకారులు కరాటే ఒకటే కాదు, మీకు ఇంట్రెస్ట్ ఉన్న గేమ్లో ప్రతి గేమ్లో ప్రతి ఇంట్రెస్ట్ ఉన్న పిల్లోడు
పార్టిసిపేట్ చేసి ఉత్తీర్ణులు కావాలి. ఒక లీడర్కి ఒకరు చెప్తా బాగా వినాలని వింటలేరు. పిల్లలందరూ ఇక్కడ సపోర్ట్ కొడుతున్నారు. పేరెంట్స్ వింటున్నారా? గుర్తుపడతారు మంచి పని చేస్తే. ఇక అక్కడికి ఒకరి దగ్గర పోతే బయటికి వెళ్ళబట్టి అక్కడికి గుర్తుపడతారు. ఒక స్పోర్ట్స్ మెన్ ఒక క్రికెట్ టోర్నమెంట్లో క్రికెట్ క్రీడాకారుని కానీ మన దగ్గర ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక సింధు ఉన్నది, బ్యాడ్మింటన్, షటిల్ బ్యాడ్మింటన్. అటువంటి వారిని నేషనల్ లెవెల్లో ప్రపంచ లెవెల్లో గుర్తుపడతారని చెప్తా ఉన్నాను అందరికి. వాళ్ళకి ఎక్కడ అయినా ఆ కంట్రీ స్వాగతం పలుకుతుంది. కాబట్టి మీరు ఇక చదువు ఒకటే కాదు, చదువుతో పాటు పిల్లలను తప్పకుండా క్రీడారంగంలో రానివ్వాలి. కాబట్టి ఇది చక్కటి ప్రోగ్రాం పెట్టి మమ్మల్ని అందరినీ ఆహ్వానించి సన్మానించినందుకు ఈ నిర్వాహకులందరికీ, రాజు యాదవ్ వారి బృందానికి, ఈ కరాటేలో పాల్గొంటున్న గవర్నమెంట్ నడపబోతున్న మాస్టర్స్ అందరికీ నేను పేరున ధన్యవాదాలు చెప్తూ, తప్పకుండా ఈ టోర్నమెంట్ అయ్యే వరకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ మా కుమార్ యాదవ్ మున్సిపల్ సిబ్బందిని, అక్కడ చాలామందిని ఇక్కడ రెడీమేడ్ టాయిలెట్స్, డ్రింకింగ్ వాటర్, భోజనం అన్ని సౌకర్యాలు సమకూర్చడం జరిగింది. పిల్లల పేరెంట్స్ అందరూ చక్కగా రెఫరీస్ జడ్జిమెంట్కు కట్టుబడి ఉండి మీరు టోర్నమెంట్ను ముందుకు సాగించాలి. రెఫరీ జడ్జిమెంట్కు అగనిస్ట్గా పోవద్దు. వనస్థలీపురం హరిహరపురం కాలనీలో గల శ్రీవల్లి సమేత దేవసేన సుబ్రహ్మణ్య స్వామి విగ్రహ పునఃప్రతిష్ఠోత్సవాలు ఘనంగా జరిగాయి. చివరి రోజు కార్యక్రమాల్లో భాగంగా ప్రధాన అర్చకుడు సుధాకర శర్మ ఆధ్వర్యంలో స్వామివారికి పూర్ణహుతి శాంతి కళ్యాణం నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. కళ్యాణం తర్వాత భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ విజయభాస్కర్, సభ్యులు నారాయణ రెడ్డి, ఆదికృష్ణమూర్తి, రవీంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలలో 5వ తరగతిలో ప్రవేశానికి నిర్వహించే పరీక్షకు ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి శివారులో గల బీసీ సంక్షేమ పాఠశాల, మెడిపల్లి మండల కేంద్రంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ప్రవేశ పరీక్షలు జరిగాయి. ఇది ఎందుకు చెప్పు.
నారాయణపేట జిల్లా మద్దూరు మండల పరిధిలోని కాజీపూర్ మద్దూరు పిఎస్సిఎస్ సెంటర్లో వరి కొనుగోలు కేంద్రాలను పిఎస్సిఎస్ అధ్యక్షుడు జగదీశ్వర్ కోస్గి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ జి వీరారెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో పిఎస్సిఎస్ చైర్మన్ జగదీశ్వర్, కాజీపూర్ సర్పంచ్ వీరారెడ్డి తదితరులు పాల్గొన్నారు. కరెక్ట్ శ్రావంతి పడిగింది చూడండి, తుట్ల వాళ్ళకి తప్పండి. సందర్భ సార్ కొద్దిగా ఇంకెదురు వారే వా ఏం తొట్లే వాళ్ళమే వా ముసల్తానం తొట్లే వాళ్ళు వాడినేమే. ఇంట్లోనో బయటనో 2 నెలలు 3 నెలలు ఉంటారు. తొట్ల వాళ్ళు కలే కొట్టు కత్తరు అరే అన్న తొట్లేను అన్న ఇది కూడా ఇది ఉండ చూడప్ప అన్న మంచిగా మొక్కా నువ్వు అరే ఇప్పుడు తుట్టలాగా ఉన్నది బలమంతా నారాయణపేట జిల్లా మక్తల్ మండలం జాక్లేర్ గ్రామంలో మక్తల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కె ప్రశాంత్ కుమార్ రెడ్డి జన్మదిన వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా పలువురు నాయకులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. రక్తదాన శిబిరంలో 50 మంది యువకులు కాంగ్రెస్ పార్టీ అభిమానులు పాల్గొన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు సుబాని, హనుమంతు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు 8th మే
నా పుట్టినరోజు సందర్భంగా మరియు రెడ్ క్రాస్ అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా మరియు మదర్స్ డే సందర్భంగా మరియు కల్సిమా డే సందర్భంగా మక్తల్ నియోజకవర్గంలో మక్తల్ మండలంలోని జట్లే గ్రామంలో బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి ఎంతో పెద్ద ఎత్తున యువకులు కానీ అటు మహిళలు కానీ ఇటు పెద్ద మనుషులు కానీ అందరూ వచ్చి బ్లడ్ ఇవ్వడం జరిగింది. దానికి నాకు ఎంతో సంతోషంగా ఉంది. బ్లడ్ ఇవ్వడం అంటే ఇంకో జీవితం కాపాడినట్టే, అది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. కాకపోతే ఊర్లలో పెద్ద అవగాహన లేదు. ఆ అవగాహన పెంపొందించడానికే ఈరోజు నా బర్త్డేకు సందర్భం పురస్కరించుకొని రెడ్ క్రాస్ వారి సహాయంతో ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి ఎంతో సహకరించిన మన చైర్మన్ గారు కానీ, నటరాజ్ గారు కానీ, వీరేష్ గారు కానీ, లేకపోతే అమృదాస్ గారు కానీ, వేరే అందరూ కానీ దానికి ఎంతో సహకరించారు. అంతేకాకుండా మా యువత ఎంతో సంతోషంగా వచ్చి బ్లడ్ డొనేషన్ చేయడం జరిగింది. నేను ఇచ్చే ఒకటే ఒక సందేశం యువతకి, మనము నడుము బిగిస్తే ఏదైనా సాధించవచ్చు. మళ్ళొకసారి మనం చేసి చూపెట్టడము. యువత బ్లడ్ డొనేషన్లో మూడు నెలలకు ఒకసారి ఇవ్వచ్చు, లేదా 4 నెలలకు ఒకసారి ఇవ్వచ్చు, అంటే సంవత్సరానికి 3 సార్లు ఇవ్వచ్చు. మనకు ప్రాణానికి ఏం హాని లేదు. మనం ఇవ్వడం వల్ల కొన్ని జీవితాలు రక్షిస్తాం మనం. అలాగనే కల్సిమా అనే రోగం వల్ల చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు దానికి చాలా మంది బలవుతుంది. వాళ్ళకి ఎవ్రీ 20 రోజులకు 30 రోజులకు బ్లడ్ అవసరం ఉంటుంది. ఈ బ్లడ్ మల్లాపూర్ వాసవి కాలనీ బాంక్మెన్ వృద్ధాశ్రమం ఆధ్వర్యంలో పివి రమణయ్య చలివేంద్రం ఏర్పాటు చేశారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 14వ వార్డులో దీనిని ప్రారంభించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీఆర్ఎస్ యువ నాయకులు జనిగే శ్రీనివాస్ యాదవ్, కుక్కల పురుషోత్తం, కుంటా మహిపాల్ రెడ్డి, వాసవి ట్రస్ట్ టీం సభ్యులు పాల్గొన్నారు. 2.5 సంవత్సరాలు అయ్యింది. ఇంట్లో ఉన్నంత ప్రశాంతంగా హాయిగా ఉంటున్నాను. మేనేజ్మెంట్ బాగున్నది. తర్వాత వండి పెట్టేవాళ్ళు, భోజనం తెల్లారితే బాధ్యత ఎవరి చేతుల్లోనైనా ఉండాల్సిన వాళ్ళం ఇక్కడ అలాగుంటున్నాం అన్నమాట. వాళ్ళే తల్లి తండ్రిని కొడుకులు ఎలా చూస్తారో, కూతుళ్ళు ఎలా చూస్తారో అలాంటి వాతావరణంలో బాగున్నది. వాళ్ళందరూ వాసవి మాత దయాన్నమాట మాకు అనుగ్రహం ఇచ్చింది. ఆవిడ మాకు కుటీరలో స్థానం కల్పించేది. చూసుకోవడం మాత్రం ఫస్ట్గా ఉంటుందండి. ఎవరైనా పర్వాలేదు. కొడుకు పంపించేశాడు, కోడలు పంపించింది, కోడలు మాట విన్నాడన్న మాట తప్పు. మన రాత బ్రహ్మరాత అమ్మవారు చూపించింది హాయిగా ఉండడానికి. నేనైతే పెద్దవాళ్ళందరికీ చెప్తాను, వాళ్ళెవరో తోసేస్తే మనం రాలేదు. మన రాత ఇక్కడ ఉంది. అమ్మవారు చల్లగా చూస్తానన్నప్పుడు హాయిగా ఉండకెందుకండి. వాళ్ళు చెప్పడం ఏంటి, మన రాత బాగుంటే వాళ్ళకే. ఇప్పుడు ఇక్కడికి వచ్చాము, మజ్జిగ తాగుతున్నాం. ఇక్కడ ప్రాప్తం ఉండబట్టే కదా. మీరెవరో మేమెవరో మాటలేంటి అలాగ అనుకొని హాయిగా ఆశ్రమంలో ఉండాలి. కానీ వాసవి ఈరోజు మాతృదినోత్సవ సందర్భంగా మా అవోపా బ్యాంక్మెన్ చాప్టర్ ప్రొవైడ్ చేసినటువంటి వాసవి బ్యాంక్మెన్ వాసవి వృద్ధాశ్రమము బాలాపూర్ మల్లాపూర్ నందు కాదు, ఇక్కడ ప్రతి ఆదివారం కూడా సంత జరుగుతుంది. సంతకు విచ్చేసినటువంటి జనాలకు ప్రజలకు కూడా చాలా దాహార్తిగా ఉంటుంది. సంతలో ఉన్న షాపుల వాళ్ళకు కూడా దాహార్తి తీర్చుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఆ ఉద్దేశాన్ని గమనించి మా వాసవి బ్యాంక్మెన్ ఓల్డేజ్ హోమ్ వారు ఇక్కడ ప్రతి ఆదివారం కూడా చలివేంద్రం ఏర్పాటు చేసి వారికి మజ్జిగ, మంచినీళ్లు, ఆహార పొట్లాలు కూడా సరఫరా పంపిణీ చేయటకు మేము నిశ్చయించుకున్నాము. ఈ వారము 8 మాతృదినోత్సవ సందర్భంగా ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తున్నాము. ప్రతి ఆదివారం కూడా దాదాపు 2 నెలల కార్యక్రమం చేయాలని మేము ఉద్దేశం ఉన్నది. ఇక్కడ ప్రజలు చాలా దాహార్తితో ఉన్నారు, సంతకు వచ్చిన వాళ్ళు, చుట్టుపక్కల ప్రజలు. కాబట్టి వారిని దాహార్తి తీర్చడానికి చెప్పి మా యొక్క ఉద్దేశము. మెయిన్ చలివేంద్రం ఉద్దేశం ఏంటంటే, ఈ మహా ఎండలలో విపరీతంగా ఎండలు ఉన్నవి, ఎన్ని నీళ్లు తాగినా కూడా సరిపోవట్లేదు, దాహార్తి తీరట్లేదు. ఆ ఉద్దేశంతో చల్లని మంచినీరు, మజ్జిగ, ఆహార పొట్టాలు అందజేయాలని చెప్పి మా యొక్క ఆశయము. ఈ ఆశయం మేరకు మేము కృషి చేస్తున్నాము. ఈ ఆశయాన్ని సహకరించినటువంటి మా మిత్రులకు, శ్రేయోభిలాషులకు, ట్రస్టీలకు, రూమ్ డోనర్లకు, మా ఆశ్రమంలో ఉన్నటువంటి రెసిడెంట్ అందరికీ కూడా వారికి కూడా ధన్యవాదాలు. ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు చాలా సంతోషపడుతున్నాము, గర్వపడుతున్నాము కూడా. ఈ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ ఎవరూ చేయట్లేదు కాబట్టి మేము చేస్తున్నందుకు గర్వపడుతున్నాము. మా యొక్క ఆశ్రమము దాదాపు 2010వ సంవత్సరంలో స్టార్ట్ అయింది. ఇక్కడ వాసవి కాలనీ మల్లాపూర్ నందు ఉన్నది.
3 ఫ్లోర్లలో 33 రూమ్లలో దాదాపు 40 మంది వరకు ఇక్కడ మేము ఆశ్రమం కల్పిస్తున్నాము. చక్కటి సౌకర్యాలతో చక్కటి వాతావరణంలో ఇక్కడ ప్రశాంతమైనటువంటి వాతావరణంలో నో ప్రాఫిట్ నో లాస్ కింద మేము ఈ వాసవి ఆశ్రమాన్ని నిర్వహించడానికి మేమందరం కూడా గర్వపడుతున్నాము. హయత్ నగర్ కుంట్లూరు రోడ్డులో కొత్తగా ఏర్పాటు చేసిన మొహత్రే హాస్పిటల్ను ఎల్బీ నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదలకు అందుబాటులో వైద్య సేవలు అందించాలని ఆసుపత్రి నిర్వాహకులకు సూచించారు. హాస్పిటల్ ఎండీ గణపతి మాట్లాడుతూ అందరికీ తక్కువ రుసుముతో చికిత్స అందిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో డాక్టర్లు రవీందర్, రామకృష్ణ, సుమంగళి తదితరులు పాల్గొన్నారు. ಸರ್ ಇಲ್ಲಿ ನೋಡ್ರಿ. కొత్త హాస్పిటల్ ప్రారంభిస్తున్నాము. హాస్పిటల్ పేరు మైత్రి హాస్పిటల్. మా దగ్గర అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. వీఆర్ ఎమర్జెన్సీ కూడా తీసుకుంటాము. సో మీ బ్లెస్సింగ్స్ కావాలి, అందరు పేషెంట్స్ అండ్ అందరు మీడియా వాళ్ళ బ్లెస్సింగ్స్ కూడా కావాలి. ఇప్పుడు మీ స్పెషాలిటీ ఆర్థోపెడిక్, యూరాలజీ అండ్ గైనకాలజీ అండి. మెయిన్గా వీఆర్ ఫోకస్డ్ ఓన్లీ ఆన్ సూపర్ స్పెషాలిటీ కేసెస్. జనరల్ పేషెంట్ 24/7 అవైలబుల్ ఉంటారు సార్. మనము అన్నిటికంటే బెస్ట్ ట్రీట్మెంట్ విత్ లో కాస్ట్. మా కాస్ట్ యూ కెన్ కంపేర్ విత్ అదర్ హాస్పిటల్. వీఆర్ ప్రొవైడింగ్ విత్ వెరీ లో కాస్ట్ టు పేషెంట్స్ అండి. అదే మన మోటో యాక్చువల్లీ. లో కాస్ట్ అండ్ అఫోర్డబుల్. ఆల్ క్లాస్ ఆఫ్ ద సొసైటీ షుడ్ గెట్ ద ట్రీట్మెంట్ అన్నట్టు చేస్తున్నాం సార్. క్లినిక్స్ ఉండే సార్ ఇంతకుముందు పార్ట్నర్షిప్లో ఉండే. దిస్ ఈస్ ద ఫస్ట్ బ్రాంచ్ హోల్ అండ్ సోల్. ఐఎమ్ ట్రయింగ్ టు మేక్ దిస్ ద బెస్ట్ హాస్పిటల్ ఇన్ దిస్ ఏరియా సార్. Yes, sir. With all the facilities, sir. We have CM, X-ray, lab, and it's not a basic lab. It's a advanced lab చేస్తున్నాం సార్ ఇక్కడ. మొత్తం 5 డాక్టర్స్ సార్. నేను డాక్టర్ రవీందర్, ఆర్థోపెడిషియన్. మా వైఫ్ సుమంగళ, గైనిక్, అండ్ డాక్టర్ రామకృష్ణ అని ఉన్నారు సార్, యూరాలజిస్ట్. సో వీఆర్ ద బేసిక్ టీమ్ సార్. అశ్విన్ సార్ అని జనరల్ ఫిజిషియన్ ఉన్నారు సార్. వీఆర్ ద బేసిక్ టీమ్. మిగతా అన్ని డాక్టర్స్ విజిటింగ్ వస్తున్నారు సార్ మన దగ్గర. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నిజామాబాద్ ఎంపీ అరవింద్కు రైతుల నిరసన సెగ. కుకునూరు గ్రామ పర్యటనకు రాకుండానే వెనుతిరిగిన బీజేపీ నేత. హిల్స్ ప్యారడైజ్ స్కూలే నా కుమారుడిని పొట్టన పెట్టుకుంది. హోంమంత్రి తానేటి వనితకు విన్నవించిన బాధిత కుటుంబం. నిరంతరాయంగా అన్నప్రసాద వితరణ. కాణిపాకం ఆలయం నూతన ఈవో సురేష్ బాబు వెల్లడి. క్రీడలు శారీరక ఆరోగ్యం, మానసిక వికాసానికి దోహదం. పటాన్ చెరువు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి. ఇక ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ వీటీ న్యూస్. లక్ష్యం సమాజహితం.